చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ విశాఖపట్నం నుంచి ఆల్ ఇండియా ర్యాంక్ 24 సాధించడం అంటే ఇది చాలా గొప్ప విషయం. సో దానికి ముందుగా అకాడమీ నుంచి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇన్స్టిట్యూషన్ గురించి వచ్చి మేము 2016 అక్టోబర్ 11th అనేది మన అకాడమీ స్టార్ట్ చేయడం జరిగిందండి. సో 2016 నుంచి దాదాపుగా 6 years లోపల దాదాపుగా మోర్ దాన్ 300 to 600 మెంబర్స్ని మనం ట్రైన్ చేయడం జరిగింది. ఎస్పెషలీ సివిల్ సర్వీసెస్ అండ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కూడా. గత 2016 గ్రూప్ 1లో కూడా మనకి మల్టిపుల్ ర్యాంక్స్ రావడం జరిగింది. అండ్ విశాఖపట్నం అనే ఏరియాని అంటే మనకు సిటీ చాలా డెవలప్ అవుతుంది కాబట్టి సివిల్ సర్వీసెస్ కంటే ముఖ్యంగా పేరెంట్స్కి మరియు ఆస్పిరెంట్స్కి ఇచ్చేటువంటి మా అడ్వైస్ ఏంటంటే, సో నాట్ ఓన్లీ హైదరాబాద్, ఢిల్లీ అండ్ అదర్ లొకేషన్స్ కాకుండా మన విశాఖపట్నంలో కూడా ఒక సివిల్ సర్వీసెస్ అండ్ గ్రూప్ సంబంధించి మంచి కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. కార్తికేయ లాగా అనేక కోచింగ్ సెంటర్స్ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అండ్ దే ఆర్ డూయింగ్ ద బెస్ట్ ఆఫ్ దేర్. సో ఐ రిక్వెస్ట్ ఒకసారి విజిట్ చేయండి, చూడండి, క్వాలిటీ నచ్చిందంటే మీరు డెఫినెట్గా ఇక్కడ ఒకసారి ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ మీడియా వాళ్ళకి అందరికీ కూడా ఈ విషయంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ లాట్. అండ్ CEO నేనండి, బట్ ఫౌండర్ మాత్రం మా మిసెస్ వనజ గారు. అండ్ విమెన్ ఎంపవర్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు బాగా సపోర్ట్ చేస్తూ అండ్ ఇన్స్టిట్యూషన్ కూడా తన పేరు మీద ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈవెన్ మై మిసెస్ ఆల్సో. అందరికీ నమస్తే. నా పేరు సాహిత్య. ఈ ఇయర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లోని నాకు 24th ర్యాంక్ వచ్చింది. అండ్ ఇది నా 6th అటెంప్ట్ అండ్ ఆ తర్వాత నా సెకండ్ ఇంటర్వ్యూ 4th మెయిన్స్. సో ఈ ఇయర్లోని నేను ఐ వాజ్ ఏబుల్ టు క్రాక్ ది ఎగ్జామ్. సో నేనేంటి అంటే కార్తికేయ ఇన్స్టిట్యూట్ అండ్ రాజు సార్తోని ఐ హ్యావ్ బీన్ అసోసియేటెడ్ సిన్స్ 2019. ఆయన ఏంటి అంటే నాకు ఇక్కడ స్టూడెంట్స్తోని ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తాలూకా సబ్జెక్ట్స్ డీల్ చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చారు. దానివల్ల నాకు చాలా క్లారిటీ అనేది వచ్చింది సబ్జెక్ట్స్ మీద. అండ్ స్టూడెంట్స్ నుంచి, సార్ నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నా. అండ్ ఆయనే నాకేంటి అంటే చాలా సందర్భాల్లో మేము మెయిన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఆయన నాకేంటి అంటే ఇంటర్వ్యూకి సంబంధించి జేపీ సార్ అండ్ రాజు సార్ ఇద్దరు కూడా నాకు మెంటార్స్గా తర్వాత యూస్ఫుల్ టిప్స్ అనేవి ఇచ్చారు. ప్రిలిమ్స్ గురించి కూడా మేము డిస్కస్ చేసుకున్న సందర్భాలు కొన్ని ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం సార్ నాకు గ్రూప్ 1కి సంబంధించి రియలీ గుడ్ వాల్యూ ఎడిషన్ మెటీరియల్ అయితే నాకు లాస్ట్ మూమెంట్లో చాలా ట్రబుల్ తీసుకొని ఇచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం ఆయనకి స్టూడెంట్స్ పట్ల ఉన్న డెడికేషన్ ఎలాంటిది అంటే నేను ద్వారకానగర్ బ్రాంచ్లో అండ్ కూర్మన్నపాలెం బ్రాంచ్లో రెండిట్లో కూడా సార్ ఏంటి అంటే నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. కూర్మన్నపాలెం బ్రాంచ్లోని చాలా తక్కువ స్టూడెంట్స్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆ బ్యాచ్కి వస్తున్నప్పటికీ కూడా హీ వుడ్ అరేంజ్ ఎవ్రీథింగ్. ఆయనకి స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ అనేది ప్రైమరీలీ ఇట్ ఈస్ దేర్ ఆన్ హిస్ మైండ్. గ్రేట్ పెయిన్స్ తీసుకొని ఆయన చేశారు అది. సో ఐ రియలీ అప్రిషియేట్ దట్. ఇలాంటి టైంలోని మనకి ఏంటంటే విశాఖపట్నం లాంటి ఒక ప్లేస్లోని సివిల్ సర్వీసెస్ తాలూకా ఈకో సిస్టమ్ క్రియేట్ చేయడానికి ఆయన లాంటి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. సో దీనివల్ల మనకి ఏంటంటే మన నైబర్హుడ్ ప్లేసెస్లో
లెట్స్ సపోజ్ విలేజెస్ ఆర్ అదర్వైజ్ టౌన్స్ ఆర్ అదర్వైజ్ ఇంకా పక్క సిటీస్ నుంచి కూడా మనకి వచ్చి ఇక్కడ సార్ తాలూకా గైడెన్స్ ఆర్ మెంటార్షిప్ తీసుకోవడానికి స్టూడెంట్స్ డెఫినెట్లీ ముందుకు రావచ్చు. ఎందుకంటే స్టూడెంట్స్ తాలూకా ఇంట్రెస్టే మెయిన్ ఆయన మైండ్లో ఉంది కాబట్టి. సో ఐ వుడ్ రియలీ లైక్ టు థ్యాంక్ రాజు సార్ అండ్ కార్తికేయ ఇన్స్టిట్యూట్. అండ్ యాజ్ ఫార్ ఎస్ అడ్వైస్ టు సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ ఇస్ కన్సర్న్, మనకేంటంటే ఎగ్జామ్ తాలూకా ఏం కావాలో అంటే ఎగ్జామ్ తాలూకా డిమాండ్ అనేది అర్థం చేసుకోండి. ఒకవేళ మీ వల్ల కాకపోతే మెంటార్స్ ఆర్ గైడెన్స్, అది వేరే వాళ్ళ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ కావచ్చు, లేదంటే ఒక లాస్ట్ స్టేజ్ వరకు వచ్చి మనకేంటి అంటే ఉన్న అలాంటి వెటరన్ ఆస్పిరెంట్స్ దగ్గర నుంచి కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఒక ప్లాన్కి స్టిక్ ఆన్ అవ్వండి అండ్ ఎవ్రీడే ఎగ్జామ్కి కావాల్సింది చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్కి సంబంధించి ఎవ్రీడే క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు, అట్లీస్ట్ 5 to 10 క్వశ్చన్స్. ఆ తర్వాత మెయిన్స్కి సంబంధించి 1 or 2 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో బ్రెయిన్ స్టార్మ్ చేయొచ్చు. అండ్ మనకేంటి అంటే లాస్ట్లో ఇంటర్వ్యూకి కూడా యాజ్ మెనీ మార్క్స్ ఎస్ పాసిబుల్ ఇవ్వచ్చు. మిమ్మల్ని, మీ స్ట్రెంగ్స్ని, మీ వీక్నెసెస్ని అనలైజ్ చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే మన ఇంట్రెస్ట్ని వాళ్ళ మైండ్లో పెట్టుకున్నారో టీచర్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ వాళ్ళ గైడెన్స్ గురించి మీరు డెఫినెట్లీ తీసుకోవచ్చు. ఓకే, అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ.